హలో ఎవ్రీవన్. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా, లాస్ట్ వీడియోలో చెట్లను చూపించినా కదా, మేము చెట్లు నాటినామని చెప్పి. ఆ చెట్లు అయితే ఇప్పుడు పువ్వులు పూస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. అయితే ఫస్ట్ చెట్లు తీసుకొచ్చినప్పుడు ఉన్న పువ్వులు కట్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇవి కొత్తగా మా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా అయిన ఫ్లవర్స్ ఇవి. అయితే కొన్ని మొగ్గలేమో కొంచెం చెట్టుకే వాడిపోయినాయి, కొన్ని ఏమో మంచిగా వికసిస్తున్నాయి, మంచిగా బ్లూమ్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఫస్ట్ చూపించిన పింక్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ చెట్టుకేమో ఇంగో కొంచెం చిన్న మొగ్గలాగానే ఉంది. లోపల ఫ్లవర్ మొత్తం విచ్చుకోలేదు. అయినా ఆడికి వాడిపోయింది అది. చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ చెట్టుకి నేను ఏం పెట్టాలో ఏమో నాకైతే అర్థం అయితలేదు. ఇక్కడ చూడండి చిన్న చిన్నవి ఏంటివవి గంగవాయల కూర, తోటకూర, పాలకూర ఇత్తనాలుంటాయి గదా, అవన్నీ చల్లినాము. చిన్న చిన్న మొలకలైతే వచ్చినాయి. ఈ ప్లేస్ మొత్తం అవే మొలకలున్నాయి. కొంచెం పెద్దగయిన తర్వాత క్లారిటీగా కనిపిస్తాయి. ఇక్కడ నందివర్ధనం చెట్లయితే చిన్నగా మొగ్గలైతే వస్తున్నాయి. పువ్వులైతే పూసినాయి. రోజు ఒక 5, 6 అయితే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా శివయ్యకైతే పూలకి డోకా లేదింగా. మంచిగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ బెండకాయ చెట్లు చూసిర్రా కొంచెం పెద్దగయినాయి. అప్పుడు విత్తనాలైతే ఏసినాం గదా, కొంచెం పెద్దగయినాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తుంది. ఒకటేమో నిన్న మొన్న రీసెంట్‌గా వచ్చింది. ఇంకోటేమో వెయ్యంగానే 1 వీక్‌కే వచ్చేసినాయి. ఇదేమో సొరకాయ చెట్టేమనుకుంటా, ఆనంకాయ. ఇంకా అన్నీ ఏసిన విత్తనాలైతే బయటికొస్తున్నాయి కొన్ని కొన్నిగా. ఇదేమో కాకరకాయ. మా ఆయన ఫేవరెట్ అంటే ఫేవరెట్ అసలు. ఇంకా ఇట్లాంటివి చాలా ఉండే కానీ అదొక్కటే వచ్చింది మంచిగా. ఇదేమో పుంటికూర. ఎంత బాగా వచ్చింది చూడండి. ఫస్ట్ ఏసినయేమో ఇంత పెద్దగయినాయా. నెక్స్ట్ నిన్న మొన్న వచ్చినాయి చూడండి, చిన్న చిన్నగా అక్కడక్కడ ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. వాటర్ మార్నింగ్, ఈవినింగ్ అయితే చల్లుతున్నాము. వాటర్ అయితే ఏస్తున్నాం, పైపేస్తున్నాము. ఇంకా ఈ చెట్టుకేమో ఇదేంది బాదం చెట్టు గదా, బాదం చెట్టుకైతే ఇగురొస్తుంది మంచిగా. కొంచెం అయితే పెద్దగా అయింది. నెక్స్ట్ ఇక్కడ మునగ చెట్టు చూడండి మంచి ఇగురొచ్చింది. కొంచెం అయితే పెద్దగా అయిపోయింది. ఇంకా దీన్ని తెంపి పప్పయితే చేసుకోవాలి మునగాకుకి. మరి ఇప్పుడు పనికొస్తదా లేకపోతే ఇంకా కొంచెం ఆగాలో ఏమో చూడాలి. ఇదేమో ఫ్లవర్స్ వస్తాయని మా ఆయన అంటున్నాడు కానీ ఇప్పటివరకైతే ఒక్క పువ్వు కూడా పూయలేదు. ఇదైతే కొంచెం ఇగురైతే వస్తుంది మరి. ఫస్ట్ తెచ్చినప్పుడు కొంచెం వాడినట్టుండే కదా, ఇప్పుడైతే మంచిగా చిగురొస్తుంది చూడండి. కొత్త చిగురైతే వస్తుంది. ఇంకా ఇక్కడ నిమ్మకాయ చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో. తెచ్చినప్పుడు బాగుండే, మరి ఎందుకో ఇదొక్కటి ఇట్లా అయిపోయింది. అన్నీ 4 నిమ్మకాయలు ఉంటే తెంపేసినాం కదా, ఇదొక్కటి కొత్తగా అయ్యింది. ఇదొకటి కొత్తగా అయింది కానీ ఏమో నిమ్మ చెట్టు అయితే పెద్దగా అవుతలేదు. ఇవేమో గోకరకాయ చెట్లు, చిన్న గోకరకాయ చెట్లు ఉంటాయి కదా అవి. పెద్దగా అయితే ఇంకా మస్తు కూరగాయలు అయితే మా ఇంట్లోనే అవుతాయి. చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. అవి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. హార్వెస్టింగ్ చేసుకుందాం, ఓకేనా. ఇంకా పుదీనా చెట్టు కూడా పెట్టినాము. కాకపోతే కుక్కలు తవ్వినవి, అవి ఏమైందో ఏమో, కుక్కలు తవ్వినవి. అవి క్లారిటీ అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.